జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్లో గల బాలిక గురుకుల పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరై విద్యార్థులకు నులిపురుగు నివారణకు అల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సంవత్సరం 2 సార్లు నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇటీవల పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం 14 సంవత్సరాల బాలికలకు హెచ్ఐవి వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. గురుకుల పాఠశాలలో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందని, మెనూ ప్రకారం చక్కటి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందజేస్తున్నామని, రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరగతులు ప్రారంభం కానున్నాయని, గ్రామీణ ప్రాంత వాతావరణం విద్యార్థులకు దూరం చేయకుండా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఐకమత్యమే మానైజం, గురుకులం మాది గురుకులం, జ్ఞాన శిక్షణలో సైనికులం, చిన్న పెద్ద ఎవరైనా సహపంక్తి భోజనం చేస్తాం, నిత్యం పౌష్టి తింటాం. గురుకులం మాది గురుకులం, క్రమశిక్షణలో మనకు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లోకి వచ్చిన తర్వాత బడిలో టీచర్స్ కూడా చెప్తారు, పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి, ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే టీచర్ చెప్పేది మతికెక్కుతుంది, అవునా కదా? తలనొప్పి, కడుపు నొప్పి, ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉంటే మేడమ్స్ చెప్పేది మనకు తలకెక్కది. తర్వాత మళ్ళీ ఏదైనా ప్రశ్నలతో జవాబు చెప్పలేము. ఎలాంటి సమస్యలు మనకు రాకుండా ఉండడానికి కోసం ప్రభుత్వ పక్షాన ఈరోజు గురుకులాల్లో చదివేటువంటి పిల్లలతో పాటు స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పని, ప్రతి పౌరుడి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనకు ప్రభుత్వాలు అనేకం చేతులిచ్చేటువంటి క్రమంలో విద్య కానీ, వైద్యం కానీ ప్రభుత్వ పక్షాన పేద పిల్లలకు అందజేయాలని చెప్పినట్టు ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఇటీవల పోలియో బారిన పడకుండా ఉండేటువంటి సందర్భంలో పోలియో చుక్కలను కూడా మనం ప్రతి గ్రామంలో సెంటర్స్ ఏర్పాటు చేసి పోలియో చుక్కలను ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ రోజుల్లో తప్పిపోతే ఆ ఆశా వర్కర్ ఏఎన్ఎం ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పోలియో చుక్కలు వేసేటువంటి సందర్భాన్ని కూడా తీసుకున్నాం. అంటే చిన్నారులలో చిన్ననాట్లు ఉన్నప్పుడు ఏదైనా లోపం ఉంటే పోగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నంలో మహిళా ఏదైతే 14 సంవత్సరాలు దాటినటువంటి సందర్భంలో కూడా ముఖ గర్భ క్యాన్సర్ భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసం కూడా ఒక్కొక్క ఇంజెక్షన్ ఇంచుమించు బయట 12,000 నుంచి 15,000 రూపాయలు ఒక ఇంజెక్షన్ బయట వేసుకోవాలనుకుంటే, అలాంటిది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 2 మాసాల క్రితం మనం ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా మనం ఆడపిల్లలందరికీ కూడా వేసే ప్రయత్నం చేసి కౌన్సిలింగ్ చేసే విధంగా, అయ్యో 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల ఆ వయసులోనే మనం భవిష్యత్తులో ముఖ గర్భ క్యాన్సర్ రాకుండా చేసేటువంటి డోసులు వచ్చినప్పుడు దాని విలువ 12,000 రూపాయలు పేదలు బయటకు వేసుకోలేదని చెప్పేటువంటి దృష్టిలో పెట్టుకోండి. సరే, ఆ పట్టణంలో ధనవంతులు మనం చెప్పకుండా వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ సంవత్సరంలో ఆ వయసులో దవాఖాలకు వేసుకుంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి భవిష్యత్తులో అలాంటి వ్యాధి రాకుండా ఉండాలని చెప్పని నివారణ చర్యలు చేపట్టే క్రమంలో కూడా మనం ఈ ప్రాంతంలో మేడం చెప్తుంది, మనం ఫస్ట్ ఉన్నాం ఈ ప్రాంతంలో అని. ఇంకెవరైనా మిగిలిపోయి కూడా మనకు దగ్గర డోసెస్ ఉన్నాయనుకోండి. మన దగ్గర పిల్లలు 14 సంవత్సరాలు మేడమ్స్ కూడా చెప్పి మీ ప్రాంతాల డోసులు ఉంటే 14-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వేసుకోవాల్సిన డోసులు దాని విలువ 15,000 రూపాయల ఇంజెక్షన్ ఈరోజు ఉచితంగా మనం ఇస్తుంది. అంటే పిల్లల ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటం కోసం, భవిష్యత్తులో ఎలాంటివి రాకుండా ఉండడానికి ఈరోజు నాకంటే ముందు మేడం మాట్లాడి నులి పురుగుల వల్ల కూడా పడే ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది.
నులి పురుగులు కడుపులో ఉండడం వల్ల, అంటే చిన్నప్పుడు మనం ఆటలు ఆడుకోవడం వల్ల కొన్ని పురుగులు తెలిసి తెలియకనే మన కడుపులో ప్రవేశిస్తాయి. వాటిని మనం నివారించుకోలేకపోతే దానివల్ల మనకు కడుపు నొప్పి రావడం కానీ ఇతర ఇబ్బందులు ఉండేటువంటి సందర్భం. కాబట్టి ఇలాంటి ఆల్బెండజోల్ అనేటువంటి గిట్ట మనం ట్యాబ్లెట్స్ చేసుకున్నట్టయితే నివారణకు ఉపయోగపడుతుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటాం, తద్వారా మనకు మంచి నాణ్యమైనటువంటి ఆరోగ్యంతో